ప్రైజ్ అండి. అందరికీ వందనాలు ప్రభు పేరట. యేసుతో నడవండి ప్రోగ్రాంకు ఉదయకాలమే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. మరి ఇక్కడ బైబిల్లో రాయబడిన విధంగా ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ప్రభుని ఆశ్రయిస్తే ప్రభు మనని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన స్థితిగతులను చూసి మరి ప్రభు మనల్ని ఆదరించే దేవుడు కాదు. కానీ మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభుని మనము ఆశ్రయిస్తే, ప్రభువా నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను, మరి నా బలము నా శక్తి కాదు, నన్ను యెహోవాను ఆశ్రయిస్తే మరి దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనుషుల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు మన కష్టంలో నష్టంలో మరి వేదనకరమైన పరిస్థితుల్లో ఎలాంటి స్థితిగతుల్లోనైనా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన నమ్మదగిన సహాయకుడు. మరి ఏ స్థితిలోనైనా ఆయన మనని ఆదరించే దేవుడై ఉన్నారు. అలాగే మనుషుల్ని ఆశ్రయిస్తే మరి వారు మనకి ఏ మేలు చేయలేవరు, ఎందుకంటే వారు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వారు ఎలాంటి మేలు మనకి చేయలేకపోవడమే కాకుండా వారిని ఆశ్రయించినప్పుడు మనకి అవమానము మరి జరుగుతుంది. అలాగే దేవుణ్ణి ఆశ్రయిస్తే అలా జరగదు, ఎందుకంటే దేవుడు మరి ఆయన పిల్లలమై ఉన్న మనల్ని మరి కాపాడే దేవుడై ఉన్నారు. దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన నమ్మదగిన సహాయకుడు. ఏ స్థితిలో ఉన్నా మనము మరి కష్టంలో నష్టంలో వేదనలో భయంకరమైన మరణకరమైన అపాయకరమైన స్థితిలో ఉన్నా, అలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని నెట్టివేసే దేవుడు కాదు, ఎందుకంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మరి దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారంటే ఆయన నామమును ఎవరైతే ఎరిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని నమ్ముకోగలుగుతారు. అంటే ముందు మనం దేవుని యొక్క నామమును ఎరిగి ఉండాలి, ఈ సృష్టికర్తను మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడే ప్రభు యొక్క నామం తెలిసినప్పుడు మాత్రమే మనం ప్రభుని నమ్ముకోగలము. కాబట్టి మరి మనం జీవిత యాత్రలో మరి ఈ సృష్టికర్తను వెతకడము మరి ఆయన తెలుసుకోవడం మనకి ఎంతో మేలుకరము. ప్రభుని మనం ఆశ్రయించాలి. ఏ స్థితిలో అయినా, లేమిలో అయినా, కలిమిలో అయినా, వ్యాధి బాధల్లో అయినా, క్షేమ స్థితిలో అయినా, మరి క్షేమము లేని స్థితిలో అయినా మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనకు నమ్మదగ సహాయకుడుగా మరి కేడముగా దుర్గముగా ఉండి మనకు ప్రతి సమయంలో ప్రతి విషయంలో సహాయకుడై ఉంటారు. మనుషుల్ని మనం ఆశ్రయిస్తే వారు మనకి ఆశ్రయాన్ని ఇవ్వరు, ఎందుకంటే మన క్షేమ స్థితిలో ఉంటే మన నుంచి సాయం పొందుకుంటారు, కానీ వారి నుంచి ఎలాంటి సహకారము సాయం అనేది ఉండదు. అన్ని సమయంలో ఉండదు, అందరూ అన్ని సమయంలో మనకి సహాయం చేసే వారు కాదు. కాబట్టి మరి దేవుడు మాత్రము ఏ స్థితిలో ఉన్నా మన స్థితిగతులను మన హృదయ స్థితిని మన ఏ స్థితిని మరి ఆ దేవుడు మరి లక్ష్య పెట్టరు. కానీ మనం ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని మన స్థితిని మన హృదయ స్థితిని అన్నిటిని దేవుడు మార్చివేసి ఆయన రక్తంలో కడిగి మరి దేవుడు ఆయన కుమారుడుగా అంగీకరిస్తారు. అలాగే యోబును చూసుకున్నట్లయితే మరి తనను క్షేమ స్థితిలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నవారు తన కుటుంబీకులు మరి అందరూ తనని పొగడము గణపరచడము, అతడు అంత అదృష్టవంతుడు లేడని గణపరచడం జరిగింది. కానీ ఒకానొక సమయంలో మరి యోబు జీవితంలో కష్టం ఎదురైనప్పుడు, ఒకే రోజున తన జీవితం మారిపోయినప్పుడు, తన పరిస్థితులు తలక్రిందులు వేయినప్పుడు, తన కన్న బిడ్డలు మరి చనిపోయినప్పుడు, తన ఆరోగ్యం తనని విడిచి వెళ్ళిపోయినప్పుడు మరి తన స్థితి అంతా మారిపోయింది. మరి తనను గౌరవించే వాళ్ళు లేరు, తనని ఆదరించే వాళ్ళు లేరు. చిన్న పిల్లలు కూడా హేళన చేసే పరిస్థితులకు యోబు వెళ్ళిపోవడం జరిగింది. మరి వారు యొక్క తల్లిదండ్రులంట మరి యోబు యొక్క మరి ఏ స్థితికి సరిపోని వాళ్ళు కాదు, అయినా కూడా అలాంటి వ్యక్తులు కూడా యోబును హేళన చేసే స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే యోబు స్థితి మారిపోగానే మనుషుల ప్రవర్తన అనేది మారిపోయింది, చుట్టూ ఉన్న మనుషులు కూడా మారిపోయారు. అంటే మన స్థితిని చూసి మన గతిని చూసి మరి ఈ లోకంలో ఉన్నవారు మనల్ని ఆదరిస్తారు, వాళ్ళ మాట తీరు మారిపోతుంది. కానీ మన స్థితి మంచిగా ఉంటే మాట తీరు మంచిగా ఉంటుంది, స్థితి బాగాలేనప్పుడు వాళ్ళ మాట తీరు ఇంకోలాగా ఉంటుంది. కానీ
మరి దేవుడైతే అలా కాదు. మన స్థితి బాగున్నా బాగలేకపోయినా ఏకరీతిగా మన పట్ల కృప చూపే దేవుడై ఉన్నారు. మరి యోబు లాంటి గొప్ప భక్తుడే మరి తన కష్టకాలంలో ఏ సహాయం లేక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయి అందరి చేత తృణీకరించబడి మరి అందరి చేత మరి ఎంతో జ్ఞానవంతుడు యోబు. తనకి జ్ఞానము మరి పక్కనే వాళ్ళు చెప్పినప్పుడు మరి యోబు అయితే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసినప్పుడు వారు యోబుని మరి కన్ఫ్యూజ్ చేసినప్పుడు యోబు కన్ఫ్యూజ్ కాకపోవడమే కాకుండా తన భక్తి విషయం స్థిరంగా ఉన్నారు. మరి జీవిత యాత్రలో మనం దేవుడితో అంటుకట్టబడి స్థిరమైన భక్తి కలిగి కన్ఫ్యూజ్ చేసిన ఎవరెంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాకుండా మన భక్తి సాగిపోవాలంటే మనుషులను మనం ఆశ్రయించడానికి వాళ్ళు ఎన్న తగిన వారు కారు. దేవుడు ఒక్కరే ఎన్న తగిన వ్యక్తి కాబట్టి ఆయన దేవుడు ఒక్కరే ఒక గొప్ప ఎన్నదగడానికి దేవుడు ఒక్కరే మరి ఆశ్రయించదగ్గ నమ్మదగిన సహాయకుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు ద్వారా మన జీవితములో మరి ఈ జీవిత ప్రయాణం కొనసాగించి మరి మన పరుగుని మరి తుదముట్టించాలని గమ్యం వైపు మన పరుగు ఉండాలి. అంతేకాదు మరి మంచి పోరాటం పోరాడి మన పరుగు తుదముట్టించాలి. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక. మరి మీరు మీ ప్రార్థనా అవసరాల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము. ఏస్తూ నడవండి ఉదయకాల ప్రోగ్రాం ప్రతిరోజు మీకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మేము ప్రార్థించి మీకు ఈ వాక్యాన్ని అందిస్తాము. ఈ వాక్యం మీ వెనుకల్లో దీవించబడును గాక.